Subscribe to our channel and press the bell icon for the latest updates. Bhargava! అనే నమ్మకం పోయిన రోజే ఒక సమాజం చనిపోయినట్టు. మన పార్టీని గెలిచేది, కానీ నువ్వు గెలవు. గెలిచి చూపిస్తా. దీనికి ఎన్ని కోట్లు ఖర్చైనా సరే, ఎన్ని తలలు తెగినా సరే. కొన్నేళ్ల నిరీక్షణకు జనవరి 10న శుభం కార్డ్ వేయబోతున్నారు. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా తప్పించిపోతున్నారు. ఒక్క RRR మూవీ రామ్ చరణ్ ఇమేజ్ నే మార్చేసింది. ఈ పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత రామ్ చరణ్ కామియో చేసిన ఆచార్య ఫ్లాప్ అయ్యింది. అది గెస్ట్ రోల్ కాబట్టి అభిమానులు పెద్దగా పట్టించుకోలేదు. గేమ్ చేంజర్ అలా కాదు. మొత్తం ఆశలన్నీ ఈ సినిమా మీదే పెట్టుకున్నారు. భారం అంతా శంకర్ మీదే వేశారు. శంకర్ కూడా దీనికోసం చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు గేమ్ చేంజర్ మీద వచ్చిన టాక్ అంతా ఒక లెక్క, టీజర్ తర్వాత వచ్చే టాక్ ఒక లెక్క. అదేవిధంగా మూవీ టీజర్ను రెడీ చేస్తున్నారు. సో ఇక మీదట గేమ్ చేంజర్ గేమ్ మారబోతుందని చెప్పి తీరాల్సిందే. లక్నోలో జరిగే ఈవెంట్లో గ్రాండ్గా గేమ్ చేంజర్ టీజర్ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్కు రామ్ చరణ్, శంకర్, ఎస్జే సూర్య, శ్రీకాంత్తో పాటు సినిమాలో మెయిన్ క్యాస్ట్ అంతా కూడా అటెండ్ కాబోతున్నారు. అయితే ఈలోపే ఈ మూవీ టీజర్ కట్కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. టీజర్ అంతా 91 సెకండ్లు ఉండబోతుందట. ఎస్జే సూర్య ఇంట్రోతో మొదలై రామ్ చరణ్ రిలేషన్ షాట్స్, ట్రైన్ ఎపిసోడ్ విజువల్స్, అప్పన్న గెటప్ తాలూకా అవుట్లుక్ ఇలాంటి సీన్స్ రన్ అయ్యి లాస్ట్ లో రామ్ చరణ్ చెప్పే అన్ప్రెడిక్టబుల్ అనే డైలాగ్ తో ముగుస్తుందని తెలుస్తుంది. ఒక చిన్న డైలాగ్ తప్ప పెద్దగా మాటలు కూడా ఏమీ ఉండవట. కానీ ఎడిటింగ్ చేయించిన తీరు మాత్రం పదే పదే టీజర్ చూసేలా ఉంటుందని సమాచారం. సో మొత్తానికి ఈ చిన్న టీజర్ గేమ్ మొత్తాన్ని రివర్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. నిర్మాత దిల్ రాజు బిజినెస్ డీల్స్ ను కంప్లీట్ గా క్లోజ్ చేయలేదు. టీజర్ వచ్చిన తర్వాత అంచనాలు ఇంకా పెరుగుతాయని ఆశిస్తున్నారు. ఈ కారణంగానే అటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శంకర్ బ్రాండ్ కంటే కూడా రామ్ చరణ్ మూవీగానే ఇది చలామణి అవుతుంది. సో క్రమంగా అంచనాలు పెరిగే అవకాశం అయితే ఉంది. సంక్రాంతి బరిలో పోటీ చేస్తున్న సినిమాల నుంచి ఫస్ట్ వస్తున్న టీజర్ ఇదే. ఇక ఇది ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.